గురుగారితో మరి ఇంకొక వీడియో ఇది. మరి వీరు భగవద్గీత వీళ్ళు చాలా సింపుల్‌గా సామాన్యుడి భాషలో రాసిండ్రు. మరి ఇస్కాన్ వాళ్ళ భగవద్గీత రాసింది కూడా వాళ్ళ శిష్యుడే అని చెప్పడం జరిగింది. మరి ఈ వాళ్ళ శిష్యులకి మరి ఆయన గురువుగారు వీళ్ళిద్దరికీ ఏం తేడా ఉంది? ఎక్కడెక్కడ తేడా ఉంది మనం తెలుసుకుందాం. అయితే మన ఉద్దేశ్యం ఏంటంటే సామాన్యుడు కూడా అంటే ఓ రెండో తరగతి మీరు మూడో తరగతి చదివిన పిల్లలు కూడా చదివితే అర్థమయ్యేటట్టు ఉండాలి. కూలి పని, నాలి పని చేసుకునే వాళ్ళు కూడా ఈ బుక్ చదివితే వాళ్ళకి అర్థం కావాలి. ఎవరైనా చదివి చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోవాలి. అప్పుడే ఈ ఈ హిందువులు సంఖ్య పెరుగుతుంది. భగవద్గీత యొక్క అందులో ఉన్న అమృతాన్ని అందరూ ఆస్వాదించాలి అనేది మా ప్రగాఢ ఆలోచన. అంతేగాని వాళ్ళని విమర్శించడం కాదు. కానీ తప్పని పరిస్థితుల్లో మేము ఆ డిఫరెన్స్ చెప్పాల్సి వస్తుంది. మరి వీరి భగవద్గీత అందరూ కొని చదవండి. రూ. 100 ఉంటుంది. ఇది ఎవరికైనా గిఫ్ట్‌గా మీరు ఇవ్వండి. ఏ పెళ్ళికి పోయినా, ఏ చిన్న ఫంక్షన్‌కి వెళ్ళినా, పిల్లలదైనా, పెద్దలదైనా మీరు విధిగా ఈ భగవద్గీతను గిఫ్ట్‌గా అందచేయడం వల్ల మీకు ఎంతో ఎంతో పుణ్యం లభిస్తుంది. వాళ్ళలో ఎన్నో రకాల మార్పులొస్తాయి. చెప్పండి గురుగారు. మీకు అసలు మళ్ళీ భగవద్గీత రాయాల్సిన అవసరం ఏంటి? మనకు డిఫరెన్స్ ఏంటి అని? ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. మార్కెట్‌లో 100 రకాల భగవద్గీతలున్నయి. అన్ని భగవతులకు నమస్కారం చేస్తున్నాము. అందరినీ మనం పొగుడుతూనే ఉన్నాము. అయినా కూడా మళ్ళా ఎందుకు రాయాల్సొచ్చిందయ్యా? అంటే సామాన్య ప్రజల భాషలో కావాలి. ఇవాళ రేపు మనకు కావాల్సిందేంటి? సామాన్య ప్రజల భాషలో ప్రతి వాడికి అర్థమయ్యేట్టు రాయాలి అనేటువంటి తపన. ఇవి చాలా భగవద్గీతలు గ్రాంథిక భాషలో ఉన్నాయి. సామాన్య ప్రజల భాషలో లేవు. వాళ్ళ యొక్క తాత్పర్యాలు కానీ, వివరణలు కానీ ఇప్పుడు నేను రాసినటువంటి భగవద్గీతలో శ్లోకాలను కూడా సందులు విడదీసి పద విచ్ఛేదన చేసి సింప్లిఫైగా చేశాం. లేకపోతే ఎట్లా ఉంటుందంటే దీనికి చెప్పండి. ఒక పద్యం చదివి చెప్పండి. 2:36 తీసుకున్నారనుకోండి. ఇస్కాన్ భగవద్గీతలో అది కలిపి ఉంటుంది. అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. మరి వీరు ఎలా చూడండి. ఎక్కడ ఉంది ఇది? ఏ పేజీ ఇందులో? ఇది అన్ని ఒకటే పదం. ఇక్కడి నుంచి మొత్తం చరణం అంతా అవాచ్యవాదాంశ బహూన్ ఇదంతా ఏమిటంటే బాగా పండితులకు మీకు అర్థమవుతుంది కానీ మామూలుగా వాళ్లకు ఇది కాదు. అందుకని నేనేం చేశా, ఇది ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి, ఇది అంత అర్థం కాదు. లేక అర్థం కాకపోతే ఏమవుతుంది, నిద్ర వస్తుంది. ఇదేందు ఈ బాధ కంటే ఏదో దేవుని గుళ్ళో పోయి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకుందాము చాలు అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, జ్ఞానభక్తి కావాలంటున్నాడు. జ్ఞానభక్తి అంటే భగవద్గీత అంతా జ్ఞానమయం కాబట్టి ఆ భగవద్గీతను మనము పేజీ ఒక తీయగానే మనకు ఆవలింత రావద్దు. అంతా ఏదో అర్థం కాని భాష, ఈ భాష అవుట్డేటెడ్ భాష అనుకోకుండా ప్రతి శ్లోకాన్ని మనము పద విభజన చేసి శ్లోకాలు అందించాం. కాబట్టి అంతేకాదు తాత్పర్యాలను కూడా ఇప్పుడు మార్కెట్లో ఉన్న భగవద్గీతలు వాళ్ళు సరళ భాషా గ్రంథము అని రాసినారు. ఇదివరకు వేసింది కాదట, ఇది ఇప్పుడు సరళ భాషా గ్రంథం అట. ఇది ఈ సరళ భాషా లోపల సరళంగా లేదు, లోపల మాత్రం చాలా కఠినంగా ఉన్నది. కాబట్టి నేను ఇస్కాన్ వాళ్లకు వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ, ఎందుకంటే వాళ్ళంతా కృష్ణ భక్తులు గొప్పవాళ్ళు కాబట్టి మనం అందరం కలిసి పనిచేద్దాం. చక్కటి మేలైన సులభతరమైనటువంటి భగవద్గీతను మనము తయారు చేసేసి ప్రజల్లోకి వెళదాము. అంతేగాని దీంట్లో ఎవరో ఎక్కువ ఎవరో తక్కువ అనేటువంటిది లేదు. కాబట్టి దయచేసి అందరం కలిసి ప్రజల భాషలోకి దాన్ని తీసుకుపోదాం. ఇది కావాలంటే ఇస్కాన్ వాళ్ళకే ఇద్దాం, వాళ్ళే ప్రింట్ చేసుకోనండి. కాపీరైట్ కూడా మనం ఫ్రీగా వాళ్ళకి ఇద్దాం కాపీరైట్. ఎందుకంటే వాళ్ళు ప్రపంచ దేశాల నిండా శ్రీల ప్రభుపాదుల వాళ్ళ యొక్క జగద్గురువులు, ఆయన టైటిల్ అందరూ పెట్టుకున్నారు చాలామంది జగద్గురుతో అని. నిజమైన జగద్గురు శ్రీల ప్రభుపాదు. ఆయన ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి సిటీలో ఈ భగవద్గీతను పరిచయం చేస్తున్నారు. కాబట్టి ఇది వారికి అంకితం చేసేసి వారి ద్వారా మీరు ముద్రణ చేసుకొని, ఇది కాపీరైట్ యాక్ట్ కూడా మీరే తీసుకోండి. మనకు కావాల్సింది ఏది, అహంకారాన్ని వదిలిపెడదాం. అందరం కలిసి వసుదైక కుటుంబకం. నేను 30 ఏళ్ళు తిరిగా ఇస్కాన్లోని, వారే అందరికీ మన గురువు. కాబట్టి ఇప్పుడున్నటువంటి గురువులకు కూడా పాదాభివందనం చేసుకుంటూ అందరం కూడా ప్రజలకు అర్థమయ్యే భగవద్గీతను తీసుకుపోదాం. థ్యాంక్ యూ గురుగారు. మనము మొదలు పెడదాం గురుగారు. ఒక్కొక్కటి పద్యం చెప్పండి. ఆ పద్యంలో ఏముంది, మీ పద్యంలో ఏముంది? ఎట్లా ఉందంటే ఎప్పుడైనా అది ప్రింట్ అవుట్ కట్ చేసి అక్కడ పెడతాను. ఇప్పుడు స్క్రోలింగ్ లో మీరు చూస్తారు. 6వ అధ్యాయము 9వ శ్లోకం చూడండి. ఇదంతా కలిపే ఉంటుంది. ఎక్కడ ఉంది ఇది? ఇది మొదటి నుంచి ఇక్కడి నుంచి చివరి దాకా ఒకటే పదం. ఎవరు చదవగలరండి? అవును,
ఇది ఒకటే చదవడం పదం చాలా ఉంటే ఒక్క వర్డ్గా ఉంది, అది ఒక వర్డ్ లా కనబడుతుంది ఒకటే మధ్యలో. వర్డ్ చదవాలి మధ్యలో మరి ఇది. గురుగారిది ఎలా ఉంది చూడండి ఇప్పుడు. సుహృన్ మిత్రారుదాసీని మధ్యస్థ ద్వేష బంధుషు, ఇది ఎవరు చదవగలండి? ఇప్పుడు దాన్ని నేను పదవి విభజన చేసి ఎట్లా ఇచ్చా 6, 9 దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఏమిటంటే మనం చదివితే ఇంకా చదవాలి ఇంకా చదవాలి అనేటువంటి అనిపించాలి. ఖుషి ఉండాలి. అందుకే ఇక చూడండి ఎట్లా చెప్పా. 6వ అధ్యాయము 9వ శ్లోకాన్ని మనము ఎట్లా దాన్ని పదవి విభజన చేసేసి సుహృత్, చూడండి ఎంత పదవి విభజన చేసి ఓకే, రాశామో చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా గురుగారు, దానిలో వస్తుంది. వస్తాయి కానీ నన్ను మాట చెప్పండి. సుహృత్, ఇప్పుడు మనం చదివింది కష్టమైంది కదా, అవును. దీన్ని సులభతరం చేసి ఎట్లా ఓకే. రాశా పదవి విభజన చేసి సుహృత్ మిత్ర హరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు, ప్రతిదీ విభజన చాలా చేసేసి విడివిడిగా ఉంది గురు. నీకు తెలివి పెరిగినాక అన్ని కలిపి చదువుకో వద్దనం. నీకు అవును. ఇవన్నీ తెలివి పెరిగి వచ్చినాక ఇవన్నీ సుహృత్మిత అంటే హరి ఉదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు అని ఒకే వర్డ్గా నువ్వు చదువుకో వద్దనం. ఓకే, ఓకే. కానీ ఇట్లా చేయడం వల్ల నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అవును. అయ్యో నాకు భగవద్గీత వచ్చు, నేను సరే, చదవగలను. అర్థం వాళ్ళేం చెప్పారు, అర్థం వాళ్ళది కఠినంగా ఉంటుంది, మనది సులభ శైలిలో ఉంటుంది. వాళ్ళది గ్రాంథిక భాష కాబట్టి ఒరిజినల్ గా గ్రాంథిక కొన్ని తప్పించినట్టు కూడా అనిపించింది గురుగారు. ఒకసారి అర్థం చూడండి, దాని అర్థం చూడండి. యుద్ధాన్ని గురించి చేయాలి అనేటువంటి విషయాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. యుద్ధం గురించి చేయమని చెప్పారు, ఎంత విచిత్రంగా ఉంది. 2:38 యుద్ధం గురించి కాదు, యుద్ధం ధర్మం గురించి చేయాలి. 2:38 ఇట్లా చేస్తే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన అంటే ధర్మాన్ని గెలిపడం కోసం యుద్ధం చేయాలి. కానీ యుద్ధము వాళ్ళు ఏం రాశారు, యుద్ధం గురించి నేను అందులో వేస్తాను, మీరు చెప్పండి అందులో ఏముంది. కేవలము యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయవలసింది, యుద్ధం గురించి కాదు, ధర్మం గురించి యుద్ధం చేయాలి. ఆ శ్లోకం అదే చెప్తున్నది. ఇదివరకు దివాకర్ల వెంకటావధాని గారు చేసింది సులభ శైలిలో ఉన్నది. వీరు మా శిష్యుడే ఇది రాసినటువంటి వారు, వైష్ణవాంగిరి మీరేమని రాశారు మీ దాంట్లో? దాంట్లో నేను ధర్మం గురించి యుద్ధం చేయను ఆయన అని చెప్పాను. ధర్మము బుద్ధితో తెలివితో ఇవన్నీ చెప్పారు. మీరు 3 పదాలు వాడారు. అదే చెప్పిస్తా. అయితే మా మిత్రుడికి నమస్కారం చేస్తూ శశిధర్ శాస్త్రి గారికి, వైష్ణవాంగిరి సేవదాస్ గారికి ప్రార్థిస్తూ వారికి పాదాభివందనం చేస్తూ, నాకేమో అహంకారంతో నేనేమి లేను, ప్రతి ఇస్కాన్ భక్తుడికి పాదాభివందనం దండవాత్ ప్రణామం మనం చేస్తూ ప్రార్థిస్తూ, మనదంతా ఒకటే కుటుంబము, వసుదైక కుటుంబము, మన గురువుగారు ప్రభుపాదుల వారు, భక్తి వికాస్ మహారాజుల వారు, మన వాళ్ళందరూ కూడా ఇస్కాన్లో ఉన్నటువంటి గురువులంతా మన గురువులే, వాళ్ళందరికీ రోజు నిత్యము స్మరించుకుందాము. గోపాలకృష్ణ స్వామి కానివ్వండి, జయపతాక మహారాజు కానివ్వండి. ఇప్పుడు చెప్పండి తేడా ఏంటి? తేడా ఏంటంటే 2:38 కనుక మీరు చూసేటైతే నేను ఎంత సింప్లిఫైగా రాశాను, దాన్ని ఎంత సరళంగా రాశాను అని మీకు నేను యుద్ధం గురించి అనడం ఎంత అర్థహీనం చూడండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సామాన్యులు చదివితే ఏమనిపిస్తుంది, అరే వీళ్ళు యుద్ధకాంక్షతో ఉన్నది భగవద్గీత శ్రీకృష్ణుడు అనే అర్థం వస్తుంది కదా. నేనే రాసిన ధర్మము నిలబెట్టుటకై యుద్ధము చేయము, ధర్మము కోసం యుద్ధం చేయమంటున్నాడు. అప్పుడు ఓడినా గెలిచినా లాభం పొందినా నష్టము వచ్చినా సుఖము కలిగినా దుఃఖము కలిగినా పర్వాలేదు, ఆ విధముగా చేయుట వల్ల నీకు పాపం అంటదు. హే అర్జున, కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, నీకు పాపం రాజునాయనా, ఎందుకంటే పాపం నా ఏవం పాపం అవాప్స్యసి సుఖ దుఃఖే సమేకృత్వ లాభ అలాభౌ జయ అజయ్. నువ్వు యుద్ధం చేయడము ధర్మాన్ని గురించి, జయ అజయ్. ఇప్పుడు దీన్ని మనం విజయ తీస్తున్నాం, జయాజయం అంటే అర్థం కాదు, లాభం కాదు, లాభ అలాభవు. నీకు ధర్మయుద్ధం చేసినప్పుడు లాభం కలిగినా నష్టం కలిగినా నువ్వేం బాధపడకరా. యుద్ధాయ యుద్ధస్వ చెయ్యి, నా ఏవం పాపం అవాప్ససి. అట్లా కనుక చేస్తే నీకు పాపం ఉంటుంది, నేనున్నా, నీ పాప సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అంటాడు. కాబట్టి నేను అందరి గురువులకు ఇస్కాన్ అందరికి ప్రార్థించేది ఇంకో పద్యం చెప్పండి గురుగారు. ఇప్పుడు 15వ అధ్యాయము 16వ శ్లోకం కనుక మీరు చూసేటైతే, ద్వావిమౌ పురుషౌ లోకే క్షరః చ అక్షరః ఏవచః. ఇది నేను పదవిభజన చేశాను కాబట్టి ఇంత చక్కగా చదవగలిగా. వాళ్ళు
చాక్షర ఏవచ. ఇది ఇగో కూటస్థో అక్షర. ఇది అసలు ఈ ఈ అకారపులు ఎవరికి తెలియని వాళ్ళ భాషల. కాబట్టి మనం అవి తీసేసి మంచిగా అక్షర మీరు విడివిడిగా రాసినాం. పోతే దీనికి తాత్పర్యం కూడా క్షరము, క్షరులు, అక్షరులు అనే 2 తరగతులు జీవులు ఉన్నారు. క్షరులు అంటే ఏంటి? ఇస్కాన్ మీనింగ్, ఇస్కాన్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. క్షరులు, అక్షరులు అంటే ఇది సామాన్య ప్రజల్లో భాషలో లేదు. వాళ్ళు ఏమైనా తెలుగు పండితుడికే తెలవాలి కానీ క్షరులు నాకే అర్థమైతే లేదు. క్షరులు అక్షరులు చూడండి, బతిలాడి మన భగవద్గీత చదవమంటే ఎందుకు చదువుతారు? అది క్షరులు అక్షరులు అంటే ఏంటి గురుగారు? ఇప్పుడు నాకే తెలియట్లేదు. క్షరుడు కాగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడుతుంది. ఇవన్నీ చాలా టెక్నికల్ టర్మ్స్. అదంతా వదిలిపెట్టేసి మీరు ఎలా రాశారు? భూలోకంలో దిగజారిపోయే లక్షణాలు ఉన్నవాళ్ళు మానవులు, ఊర్ధ్వలోకాలలో మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న. కాబట్టి క్షరులు అక్షరాలకి నేను అర్థం కూడా తెలియజేశా. అప్పుడే క్షరులు అంటే ఏంటి? క్షరులు అంటే దిగజారిపోయి ఉన్న మనమంతా. అక్షరులు అంటే ఏంటి? ఇక్కడ రాసినగో చూడు. సిద్ధులు, మహాత్ములు, మునులు, ఋషులు, ముక్తులు, వీళ్ళంతా కూడా అక్షరులు. వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు. ఈ రకంగా 2 రకాలు. అంతే కదా. మీనింగ్ ఏం చెప్పారు? మొత్తం మీనింగ్ ఏం చెప్పారు? మీనింగ్ ఏం చెప్పిందంటే, ఓకే వీళ్ళంతా కలిసి లేదేంటి, ఈ ముల్లోకాల్లో 2 రకాలైన వాళ్ళు ఉన్నారు. భూలోకంలో ఉన్న వాళ్ళంతా దిగజారిపో లక్షణాలు ఉన్నవారు మానవులు, వాటినే క్షరపురుషులు అన్నాము. ఊర్ధ్వలోకాల్లో ఏంటంటే జనలోక, మహల్లోక, తపర్లోక, ఎన్నో లోకాలు ఉన్నాయి. 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి ఇట ఈ బ్రహ్మాండంలోనే. వాటిలో ఉత్తమ పురుషులు ఉన్నారు. వాళ్ళు దిగజారిపోరు. అంటే ఏంటి? ఈ అక్రమ వ్యసనాలకు దిగజారిపోరు అంటే అక్రమ వ్యసనాలకు బానిసలు కారు. వాళ్ళని ఏమన్నాం? సిద్ధులు అన్నాం, మహాత్ములు అన్నాం, మునులు అన్నాం, ఋషులు అన్నాం, ముక్త పురుషులు అన్నాం. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ధర్మరక్షణకై కృషి చేయుదురంట. వీళ్ళంతా వాళ్ళు ఉన్నదే బ్రతికేదే ధర్మరక్షణ కోసం ఎలా కృషి చేస్తారో కానీ వాళ్ళు కృషి చేస్తారని క్లియర్ గా అర్థమవుతుంది మొత్తం మీద. పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళ పని. మీ ఎక్స్ప్లెనేషన్ అనేది వాళ్ళ వెనక ఉండి నడిపించినట్టు నడిపిస్తారా? తప్పకుండా. కాబట్టి అందరం కలిసి చేయాలి. మనం ప్రజల్లోకి